హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేనైతే నా జ్యువెలరీ కలెక్షన్ అయితే ఈరోజు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని అయితే నేను చూపించేశాను. సింగిల్గా అయితే ఆర్డర్ చేయగానే నేను రివ్యూ అయితే ఇచ్చేసి పెట్టుకుంటూ వచ్చేసాను. కానీ ముందు కొన్నవి నా దగ్గర కొన్ని ఉన్నాయి. సో అవి అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చితే చూసేయండి. ఇది నేను నా మ్యారేజ్లో కొనుక్కున్నానండి. నా మ్యారేజ్కి నేను హైదరాబాద్లో షాపింగ్ చేసినప్పుడు అప్పుడు కొన్నాను. ఇది అప్పట్లోనే నాకు 3,500 పడింది. ఇప్పుడు ఇంకా తగ్గి ఉంటుంది మేబీ. దానికి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి. చూస్తున్నారుగా, ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. ఇలా పెద్దగా అనేది ఇచ్చారు ఇయర్ రింగ్స్. చూడండి, ఇలా ఇచ్చారు. హైదరాబాద్లో నేను నా పెళ్ళప్పుడు కొనుక్కున్నాను. పెళ్ళప్పుడు అంటే 4 years బ్యాక్ అయితే నేను తీసుకున్నాను ఇవి. నెక్స్ట్ అయితే ఇది నేను ఒక ఫ్రాక్ మీదకి అయితే తీసుకున్నానండి. నాకు సిల్వర్ జ్యువెలరీ అంటేనే ఇష్టం, గోల్డ్ కంటే కూడా సిల్వరే నాకు మంచిగా అనిపిస్తుంది వేసుకున్నప్పుడు, ఎక్కడన్నా వేర్ చేసేటప్పుడు. అందువల్ల నేను సిల్వర్ అయితే ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటాను, తీసుకుంటూ ఉంటాను. ఎక్కడ వెళ్ళినా సిల్వర్ అయితే మంచిగా కొనుక్కుంటూ ఉంటాను. దానికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. నెక్స్ట్ ఇది పాపిడి బిళ్ళ అయితే ఇలా వచ్చింది. ఇయర్ రింగ్స్ సేమ్ ఇచ్చారు, పాపిడి బిళ్ళకి ఇలా అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ఇది శివలింగం టైప్ ఉంది. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇలా వచ్చింది. ఈ డాలర్ ఎలా వచ్చిందో సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అలాగే ఇచ్చారు. ఆల్రెడీ నా వీడియోలో చూస్తుంటారు. ఇవి నిన్న ఇలా ఇచ్చారు, సేమ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇది చాలా అంటే చాలా తక్కువకి అయితే కొన్నాను నేను. ఎంత అంటే షాక్ అయిపోతారు మీరు. 150 రూపీస్కి అయితే తీసుకున్నాను నేను సెట్. ఇది నెక్లెస్ ప్లస్ ఇయర్ రింగ్స్ కోటిలో అయితే తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. దాంట్లో గోల్డ్ కూడా ఉంది, కానీ నేను సిల్వర్ నాకు ఇష్టం కదా అని సిల్వర్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇదైతే చూడండి, చాలా అంటే చాలా ఓల్డ్ మోడల్. ఇది ఒకప్పుడు మా అమ్మ స్కూల్లో జాబ్ చేసేటప్పుడు అక్కడ టీచర్స్ అందరూ తీసుకుంటుంటే అమ్మ కూడా తీసుకుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు నేను ఇంతవరకు వేర్ చేయలేదు, కానీ మా ఇళ్ళల్లో ఫంక్షన్స్ అయినప్పుడు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. దీన్ని అందరికీ వాడుతూ ఉంటాము. కానీ కలర్ అయితే పోలేదండి. మ్యాక్సిమం ఒక 10 years అయితే అయిపోయి ఉంటుంది ఇది కొని. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నాక గోల్డ్ కవరింగ్తో వచ్చింది. ఇది చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇది నేను మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను. సింగిల్ ఇలా ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ అయితే చిన్నగా వచ్చాయండి. నాకు అవి నచ్చక నేను ఇలా పెద్ద ఇలా హ్యాంగింగ్ టైప్ అయితే తీసుకున్నాను. 1500 పడ్డాయి. 1500 పెట్టి నేను తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చూస్తున్నట్టు వచ్చాయి. నెక్స్ట్ ఇది నేను ఏదో ఒక ఇన్స్టా పేజీలో అయితే తీసుకున్నానండి. ఇది న్యూ మోడలే. చూస్తున్నాక ఇలా వచ్చింది. పింక్ వచ్చి ఇలా వచ్చింది, గ్రీన్ వచ్చి. దీనికి ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఎలా ఉంది చెప్పండి, మంచిగా ఉందా? ఇది నేను నెల్లూరులో అయితే తీసుకున్నాను. అప్పట్లో ఇది 350 ఏమో పడింది, కానీ నేను అప్పుడెప్పుడో ఒకసారి వేసుకున్నాను, తర్వాత యూజ్ చేయలేదు దీన్ని. నెక్స్ట్ అయితే ఇవి చూస్తున్నారు కదా, గ్రీన్ అండ్ రెడ్లో వచ్చి ఇలా పర్ల్స్ అనేది వచ్చాయి. ఇలా ఇవి కూడా 1-2 సార్లు అయితే యూజ్ చేశాను, తర్వాత నేను అసలు యూజ్ చేయలేదు. ఇవి కూడా అలా పక్కన పెట్టేశాను. ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఆఫ్ సారీస్ మీదకి అయితే వేర్ చేస్తూ ఉంటాను. ఇవి నేను కోటిలో అయితే తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. 150 రూపీస్కి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూసే ఉంటారు, నేను చాలాసార్లు వేర్ చేశాను కూడా వీడియోస్లలో. ఇవి నేను నెల్లూరులో అయితే తీసుకున్నానండి. 350కి అయితే తీసుకున్నాను. నెల్లూరులో కాపు వీధిలో ఇది ఉంది కదా దీపక్ షాప్, అక్కడైతే తీసుకున్నాను ఇవి.
నెక్స్ట్ ఇవి పికాక్ టైపు చూడండి. ఇవి కూడా నేను నెల్లూరులోనే తీసుకున్నాను. ఇవి ఎక్కడ తీసుకున్నాను అంటే రాయల్ ఫ్యాన్సీ అనే ఒక షాప్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర జ్యువెలరీ కలెక్షన్ అయితే. ఎప్పుడు వెళ్ళినా నేను అక్కడి నుంచే పర్చేస్ చేస్తాను. ఇవి 500కి తీసుకున్నాను నేను అప్పట్లో. కింద పర్ల్స్ వస్తాయి, ఇలా పికాక్ టైప్ వచ్చింది. చాందిని ఇయర్ రింగ్స్ అంటారు వీటిని. అప్పట్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బుట్ట చూడండి, క్రిస్టల్ టైప్ అంతా వచ్చింది. కింద క్రిస్టల్ గ్రీన్ అండ్ పింక్ వచ్చి ఇలా వచ్చింది. ఇవి కూడా నేను రాయల్ ఫ్యాన్సీలోనే తీసుకున్నాను. ఇవి నేను 150 రూపీస్కి అయితే తీసుకున్నాను అప్పుడు. చాలా అంటే చాలా బాగుంటాయి. కలర్ అయితే పోలేదు. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ప్లస్ నా జ్యువెలరీ కలెక్షన్ అయితే పెట్టాను. నేను ఆల్రెడీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ పార్ట్ 1 పార్ట్ 2 అయితే అప్లోడ్ చేసేసాను. ఇది నా దగ్గర ఉన్న మళ్ళీ సిజర్ స్టోన్స్ టైపు ఇయర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే నేను ఒక 2-3 అయితే మీకు చూపించాను. ఎలా అనిపించింది నా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేనైతే నా జ్యువెలరీ కలెక్షన్ అయితే ఈరోజు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని అయితే నేను చూపించేసాను. సింగిల్గా అయితే ఆర్డర్ చేయగానే నేను రివ్యూ అయితే ఇచ్చేసి పెట్టుకుంటూ వచ్చేసాను. కానీ ముందు కొన్నవి నా దగ్గర కొన్ని ఉన్నాయి. సో అవి అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చితే చూసేయండి. ఇది నేను నా మ్యారేజ్లో కొనుక్కున్నానండి. నా మ్యారేజ్కి నేను హైదరాబాద్లో షాపింగ్ చేసినప్పుడు అప్పుడు కొన్నాను. ఇది అప్పట్లోనే నాకు 3,500 పడింది. ఇప్పుడు ఇంకా తగ్గి ఉంటుంది మేబీ. దానికి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి. చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. ఇలా పెద్దగా అనేది ఇచ్చారు ఇయర్ రింగ్స్. చూడండి ఇలా ఇచ్చారు. హైదరాబాద్లో నేను నా పెళ్ళప్పుడు కొనుక్కున్నాను. పెళ్ళప్పుడు అంటే 4 years బ్యాక్ అయితే నేను తీసుకున్నాను ఇది. నెక్స్ట్ అయితే ఇది నేను ఒక ఫ్రాక్ మీదకి అయితే తీసుకున్నానండి. నాకు సిల్వర్ జ్యువెలరీ అంటేనే ఇష్టం, గోల్డ్ కంటే కూడా. సిల్వరే నాకు మంచిగా అనిపిస్తుంది వేసుకున్నప్పుడు, ఎక్కడన్నా వేర్ చేసేటప్పుడు. అందువల్ల నేను సిల్వర్ అయితే ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటాను, తీసుకుంటూ ఉంటాను. ఎక్కడ వెళ్ళినా సిల్వర్ అయితే మంచిగా కొనుక్కుంటూ ఉంటాను. దానికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. నెక్స్ట్ ఇది పాపిడి బిళ్ళ అయితే ఇలా వచ్చింది. ఇయర్ రింగ్స్ సేమ్ ఇచ్చారు పాపిడి బిళ్ళకి, ఇలా అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ఇది శివలింగం టైప్ ఉంది. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇలా వచ్చింది. ఈ డాలర్ ఎలా వచ్చిందో సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అలాగే ఇచ్చారు. ఆల్రెడీ నా వీడియోలో చూస్తుంటారు. ఇవి నిన్న ఇలా ఇచ్చారు. సేమ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇది చాలా అంటే చాలా తక్కువకి అయితే కొన్నాను నేను. ఎంత అంటే షాక్ అయిపోతారు మీరు. 150 రూపీస్కి అయితే తీసుకున్నాను నేను సెట్. ఇది నెక్లెస్ ప్లస్ ఇయర్ రింగ్స్ కోటిలో అయితే తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. దాంట్లో గోల్డ్ కూడా ఉంది, కానీ నేను సిల్వర్ నాకు ఇష్టం కదా, సిల్వర్ అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ అయితే దీని గురించి అయితే మీకు పర్సనల్గా చెప్పాలండి. చూస్తున్నారు కదా, ఇది ఓల్డ్ టైపు. ఇది ఎక్కడదా ఇంత ఓల్డ్ నా దగ్గర ఉంది అనుకుంటున్నారా? ఇది ఒకప్పుడు మా అమ్మ స్కూల్లో జాబ్ చేసేటప్పుడు స్కూల్లో అయితే పర్చేస్ చేశారు. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 7-8 years అయితే అయిపోయి ఉంటుంది. ఇంకా ఇదైతే చూడండి, చాలా అంటే చాలా ఓల్డ్ మోడల్. ఇది ఒకప్పుడు మా అమ్మ స్కూల్లో జాబ్ చేసేటప్పుడు అక్కడ టీచర్స్ అందరూ తీసుకుంటుంటే అమ్మ కూడా తీసుకుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు నేను ఇంతవరకు వేర్ చేయలేదు, కానీ మా ఇళ్ళల్లో ఫంక్షన్స్ అయినప్పుడు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. దీన్ని అందరికీ వాడుతూ ఉంటాము. కానీ కలర్ అయితే పోలేదండి. మ్యాక్సిమం ఒక 10 years అయితే అయిపోయి ఉంటుంది ఇది కొని. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నాక గోల్డ్ కవరింగ్తో వచ్చింది. ఇది చాలా అంటే చాలా బాగుంది. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేనైతే నా జ్యువెలరీ కలెక్షన్ అయితే ఈరోజు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని అయితే నేను చూపించేశాను. సింగిల్గా అయితే ఆర్డర్ చేయగానే నేను రివ్యూ అయితే ఇచ్చేసి పెట్టుకుంటూ వచ్చేసాను. కానీ ముందు కొన్నవి నా దగ్గర కొన్ని ఉన్నాయి. సో అవి అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చితే చూసేయండి.
ఇది ఇది నేను నా మ్యారేజ్లో కొనుక్కున్నానండి. నా మ్యారేజ్కి నేను హైదరాబాద్లో షాపింగ్ చేసినప్పుడు అప్పుడు కొన్నాను. ఇది అప్పట్లోనే నాకు 3,500 పడింది. ఇప్పుడు ఇంకా తగ్గి ఉంటుంది మేబీ. దానికి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి. చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. ఇలా పెద్దగా అనేది ఇచ్చారు ఇయర్ రింగ్స్. చూడండి ఇలా ఇచ్చారు. హైదరాబాద్లో నేను నా పెళ్ళప్పుడు కొనుక్కున్నాను. పెళ్ళప్పుడు అంటే 4 years బ్యాక్ అయితే నేను తీసుకున్నాను ఇవి. నెక్స్ట్ అయితే ఇది నేను ఒక ఫ్రాక్ మీదకి అయితే తీసుకున్నానండి. నాకు సిల్వర్ జ్యువెలరీ అంటేనే ఇష్టం, గోల్డ్ కంటే కూడా సిల్వరే నాకు మంచిగా అనిపిస్తుంది వేసుకున్నప్పుడు, ఎక్కడన్నా వేర్ చేసేటప్పుడు. అందువల్ల నేను సిల్వర్ అయితే ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటాను, తీసుకుంటూ ఉంటాను. ఎక్కడ వెళ్ళినా సిల్వర్ అయితే మంచిగా కొనుక్కుంటూ ఉంటాను. దానికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. నెక్స్ట్ ఇది పాపిడి బిళ్ళ అయితే ఇలా వచ్చింది. ఇయర్ రింగ్స్ సేమ్ ఇచ్చారు, పాపిడి బిళ్ళకి ఇలా అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ఇది శివలింగం టైప్ ఉంది. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇలా వచ్చింది. ఈ డాలర్ ఎలా వచ్చిందో సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అలాగే ఇచ్చారు. ఆల్రెడీ నా వీడియోలో చూస్తుంటారు. ఇవి నిన్న ఇలా ఇచ్చారు, సేమ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇది చాలా అంటే చాలా తక్కువకి అయితే కొన్నాను నేను. ఎంత అంటే షాక్ అయిపోతారు మీరు. 150 రూపీస్కి అయితే తీసుకున్నాను నేను సెట్. ఇది నెక్లెస్ ప్లస్ ఇయర్ రింగ్స్ కోటిలో అయితే తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. దాంట్లో గోల్డ్ కూడా ఉంది, కానీ నేను సిల్వర్ నాకు ఇష్టం కదా, సిల్వర్ అయితే తీసేసుకున్నాను. ఇంకా ఇదైతే చూడండి, చాలా అంటే చాలా ఓల్డ్ మోడల్. ఇది ఒకప్పుడు మా అమ్మ స్కూల్లో జాబ్ చేసేటప్పుడు అక్కడ టీచర్స్ అందరూ తీసుకుంటుంటే అమ్మ కూడా తీసుకుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు నేను ఇంతవరకు వేర్ చేయలేదు, కానీ మా ఇళ్ళల్లో ఫంక్షన్స్ అయినప్పుడు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. దీన్ని అందరికీ వాడుతూ ఉంటాము. కానీ కలర్ అయితే పోలేదండి. మ్యాక్సిమం ఒక 10 years అయితే అయిపోయి ఉంటుంది ఇది కొని. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నాక గోల్డ్ కవరింగ్తో వచ్చింది. ఇది చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇది నేను మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను. సింగిల్ ఇలా ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ అయితే చిన్నగా వచ్చాయండి. నాకు అవి నచ్చక నేను ఇలా పెద్ద ఇలా హ్యాంగింగ్ టైప్ అయితే తీసుకున్నాను. 1500 పడ్డాయి. 1500 పెట్టి నేను తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చూస్తున్నారు కదా చైన్. నెక్స్ట్ ఇది నేను ఏదో ఒక ఇన్స్టా పేజీలో అయితే తీసుకున్నానండి. ఇది న్యూ మోడలే. చూస్తున్నాక ఇలా వచ్చింది. పింక్ వచ్చి ఇలా వచ్చింది, గ్రీన్ వచ్చి. దీనికి ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఎలా ఉంది చెప్పండి, మంచిగుందా? ఇది నేను నెల్లూరులో అయితే తీసుకున్నాను. అప్పట్లో ఇది 350 ఏమో పడింది, కానీ నేను అప్పుడెప్పుడో ఒకసారి వేసుకున్నాను, తర్వాత యూజ్ చేయలేదు దీన్ని. నెక్స్ట్ అయితే ఇవి చూస్తున్నారు కదా, గ్రీన్ అండ్ రెడ్లో వచ్చి ఇలా పర్ల్స్ అనేది వచ్చాయి. ఇలా ఇవి కూడా 1-2 సార్లు అయితే యూజ్ చేశాను, తర్వాత నేను అసలు యూజ్ చేయలేదు. ఇవి కూడా అలా పక్కన పెట్టేశాను. ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఆఫ్ సారీస్ మీదకి అయితే వేర్ చేస్తూ ఉంటాను. ఇవి నేను కోటిలో అయితే తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. 150 రూపీస్కి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూసే ఉంటారు, నేను చాలాసార్లు వేర్ చేశాను కూడా వీడియోస్లలో. ఇవి నేను నెల్లూరులో అయితే తీసుకున్నానండి. 350కి అయితే తీసుకున్నాను. నెల్లూరులో కాపు వీధిలో ఇది ఉంది కదా, దీపక్ షాపు, అక్కడైతే తీసుకున్నాను ఇవి.
నెక్స్ట్ ఇవి పికాక్ టైపు చూడండి. ఇవి కూడా నేను నెల్లూరులోనే తీసుకున్నాను. ఇవి ఎక్కడ తీసుకున్నాను అంటే రాయల్ ఫ్యాన్సీ అనే ఒక షాప్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర జ్యువెలరీ కలెక్షన్ అయితే. ఎప్పుడు వెళ్ళినా నేను అక్కడి నుంచే పర్చేస్ చేస్తాను. ఇవి 500కి తీసుకున్నాను నేను అప్పట్లో. కింద పర్ల్స్ వస్తాయి, ఇలా పికాక్ టైప్ వచ్చింది. చాందిని ఇయర్ రింగ్స్ అంటారు వీటిని. అప్పట్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బుట్ట చూడండి, క్రిస్టల్ టైప్ అంతా వచ్చింది. కింద క్రిస్టల్ గ్రీన్ అండ్ పింక్ వచ్చి ఇలా వచ్చింది. ఇవి కూడా నేను రాయల్ ఫ్యాన్సీలోనే తీసుకున్నాను. ఇవి నేను 150 రూపీస్కి అయితే తీసుకున్నాను అప్పుడు. చాలా అంటే చాలా బాగుంటాయి. కలర్ అయితే పోలేదు, చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ప్లస్ నా జ్యువెలరీ కలెక్షన్ అయితే పెట్టాను. నేను ఆల్రెడీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ పార్ట్ 1 పార్ట్ 2 అయితే అప్లోడ్ చేసేసాను. ఇది నా దగ్గర ఉన్న మళ్ళీ సిజర్ స్టోన్స్ టైపు ఇయర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే నేను ఒక 2-3 అయితే మీకు చూపించాను. ఎలా అనిపించింది నా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ అయితే ఇది నేను మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను. సింగిల్ ఇలా ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ అయితే చిన్నగా వచ్చాయండి. నాకు అవి నచ్చక నేను ఇలా పెద్ద ఇలా హ్యాంగింగ్ టైప్ అయితే తీసుకున్నాను. 1500 పడ్డాయి. 1500 పెట్టి నేను తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. చూస్తున్నారు కదా చైన్. నెక్స్ట్ ఇది నేను ఏదో ఒక ఇన్స్టా పేజీలో అయితే తీసుకున్నానండి. ఇది న్యూ మోడలే. చూస్తున్నారు కదా, ఇలా వచ్చింది. పింక్ వచ్చి ఇలా వచ్చింది, గ్రీన్ వచ్చి. దీనికి ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఎలా ఉంది చెప్పండి, మంచిగుందా? ఇది నేను నెల్లూరులో అయితే తీసుకున్నాను. అప్పట్లో ఇది 350 ఏమో పడింది. కానీ నేను అప్పుడెప్పుడో ఒకసారి వేసుకున్నాను, తర్వాత యూజ్ చేయలేదు దీన్ని. నెక్స్ట్ అయితే ఇవి చూస్తున్నారు కదా, గ్రీన్ అండ్ రెడ్లో వచ్చి ఇలా పర్ల్స్ అనేది వచ్చాయి ఇలా. ఇవి కూడా 1-2 సార్లు అయితే యూజ్ చేశాను, తర్వాత నేను అసలు యూజ్ చేయలేదు ఇవి. ఇవి కూడా అలా పక్కన పెట్టేశాను. ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఆఫ్ సారీస్ మీదకి అయితే వేర్ చేస్తూ ఉంటాను. ఇవి నేను కోటీలో అయితే తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. 150 రూపీస్కి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూసే ఉంటారు, నేను చాలాసార్లు వేర్ చేశాను కూడా వీడియోస్లలో. ఇవి నేను నెల్లూరులో అయితే తీసుకున్నానండి. 350కి అయితే తీసుకున్నాను. నెల్లూరులో కాపు వీధిలో ఇది ఉంది కదా, దీపక్ షాపు, అక్కడైతే తీసుకున్నాను ఇవి. నెక్స్ట్ ఇవి పికాక్ టైపు చూడండి. ఇవి కూడా నేను నెల్లూరులోనే తీసుకున్నాను. ఇవి ఎక్కడ తీసుకున్నాను అంటే రాయల్ ఫ్యాన్సీ అనే ఒక షాప్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర జ్యువెలరీ కలెక్షన్ అయితే. ఎప్పుడు వెళ్ళినా నేను అక్కడి నుంచే పర్చేస్ చేస్తాను. ఇవి 500కి తీసుకున్నాను నేను అప్పట్లో. కింద పర్ల్స్ వస్తాయి, ఇలా పికాక్ టైప్ వచ్చింది. చాందిని ఇయర్ రింగ్స్ అంటారు వీటిని. అప్పట్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బుట్ట చూడండి, క్రిస్టల్ టైప్ అంతా వచ్చింది. కింద క్రిస్టల్ గ్రీన్ అండ్ పింక్ వచ్చి ఇలా వచ్చింది. ఇవి కూడా నేను రాయల్ ఫ్యాన్సీలోనే తీసుకున్నాను. ఇవి నేను 150 రూపీస్కి అయితే తీసుకున్నాను అప్పుడు. చాలా అంటే చాలా బాగుంటాయి. కలర్ అయితే పోలేదు, చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ప్లస్ నా జ్యువెలరీ కలెక్షన్ అయితే పెట్టాను. నేను ఆల్రెడీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ పార్ట్ 1 పార్ట్ 2 అయితే అప్లోడ్ చేసేసాను. ఇది నా దగ్గర ఉన్న మళ్ళీ సిజర్ స్టోన్స్ టైపు ఇయర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే నేను ఒక 2-3 అయితే మీకు చూపించాను. ఎలా అనిపించింది నా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చా ఫ్రెండ్స్ ఉంది ఇయర్ రింగ్. ఇవైతే నేను తీసుకున్నాను ఇవి.